ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ శ్రీ భగవాన్ వెంకటేశ్వర మహారాజ్కి శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక భగవాన్ వెంకటేశ్వర మహారాజ్కి జై. నిత్య అన్నదాత నిత్య అగ్నిదోత శ్రీ భగవాన్ వెంకటేశ్వర మహారాజ్కి 1970లో బరిగల నాగయ్య సీతారాం మైకమ్మాయిలో పనిచేస్తున్నాడు. మన స్వామి భక్తుడు స్వామి. మా ఇంటి పక్కన ఒక అంగడ ఇంట్లో ఉన్నాడు ఆయన. ఆయన పరమట అయింది. అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు వచ్చేసారు మైన్ పని మీద. అక్కడికి వచ్చేసరికి అక్కడ ఆ మైన్లో పనిచేస్తా వాళ్ళకి పెళ్ళి లేదు. ఇక్కడికి వచ్చేసరికి భార్య లేరు, వచ్చి సంసారం లేరు. ఇక్కడ పని చేస్తా ఆ భర్త మైన్లో పని చేస్తుంటే ఆ అన్నం తింటా వాళ్ళ ఇంట్లో పూటకూలి భోజనం తింటా ఆడే ఉన్నాడు. తర్వాత పని చేసుకుంటా మా ఊరికి వస్తా మొత్తం మాకు పరిచయం అయింది. వాళ్ళు మా నాన్న వాళ్ళంతా మైన్ పనికి పోతా ఉంది. మా నాయన పేరు సుబ్బయ్య. సుబ్బయ్య పనికి పోతా ఆడి మైన్కి పోతుంటే అక్కడ సీతారాంలో ఒక దసరా వచ్చింది. విజయదశమి రోజు మైన్లో అల్లాడి శ్యామసుందరెడ్డి వాళ్ళు ఆ రోజు దసరా రోజు పండగ చేస్తారు అక్కడ సీతారాం మైన్ కాడ. వీళ్ళు ఏంటంటే ఆ రోజు మైన్లో ఆయుధాల పూజ చేసే రోజు మైన్లోకి దిగారు. పైన పొట్టేళ్ళు గిట్టెలు కోస్తున్నారు. వీళ్ళు ఆ రోజు అతను ఒక ఇంకిలేన్లో కూర్చోన్నాడు. ఇంకిలేన్లో కూర్చోండి ఒకరోజు తూగేలకి పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఒక ఐదు ఇంకిలేన్లో పడిపోయాలకే గుంట కొట్టేసి ట్రక్కు దిగుతూ ఉంటుంది. ట్రక్స్ ఉంటాయి. ఆ ట్రక్కులో ఆడాడ సరుగోళ్ళు పెట్టి ఉంటారు అనమాట. ఆ సరుగోళ్ళు పోయి గుచ్చుకుంది. ఇక్కడి నుంచి అవతలకు వచ్చేసింది. తెచ్చేసరికి మన అది తీసి ఆ రోజు ఆ ఫంక్షన్ కూడా ఆపేసి ఆమె అతన్ని తీసుకొని వచ్చి కలిచేడు పెద్ద హాస్పిటల్ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్లో చూపించారు. వీళ్ళ ఆపలేదు మెడ్రాస్ తీసుకోమన్నారు. మెడ్రాస్ తీసుకొని పోయి అక్కడ రామారావు రెడ్డి చెల్లెలని పెద్ద డాక్టర్ రామారావు రెడ్డి చెల్లెలని పెద్ద డాక్టరు పెద్ద హాస్పిటల్లో చూపించి వారం రోజుల తర్వాత దాన్ని ఆ సొరుగు యువతల కావతలు తీసి అక్కడక్కడ కూడా దెబ్బలు, కానీ పెద్ద దెబ్బ ఇది గుచ్చుకోపోయింది. యువతల కావాలి దిక్కుపోయింది. అది అట్లా ఉంది. దాన్ని పెద్ద ఆపరేషన్ చేసి తీసేసి బతికిచ్చారు ఆయన. బరిగల నాగస్వామిని మన బతికిచ్చి అప్పుడు తర్వాత ఆ హాస్పిటల్లోనే 2 నెలలు పెట్టుకోరు ఎక్కడ మెడ్రాస్లో. తర్వాత ఒకరో బాగైన తర్వాత కంపెనీ కాడ క్వార్టర్స్ ఇచ్చి ఆ క్వార్టర్స్లో మామూలుగా మెస్సు అతను పంపిస్తా చేస్తా ఒకరో కోలుకున్నాక ఉన్నాడు. చూసి తర్వాత ఒకరో కాలు అవుట్ అయిపోయింది. కాలు కొంచెం అవుట్ అయిపోయింది. అంటే కాలు దెబ్బ కదా అవుట్ అయిపోయి తర్వాత మైకలో అట్లా మేస్త్రిగా అట్లా పని ఇప్పించాడు. అప్పుడు ఏంటంటే 1974లో మన వెంకటస్వామి గారు కళ్యాణరావు మైన్ కాడ వచ్చి విడిదిగాడు. కళ్యాణరావు మైన్ కాడ విడిదిగాడు. నేను కళ్యాణరావు మైకమ్మలో వర్కర్గా పనిచేస్తుంటా 74లో. మైకమ్మలో మందు ఎత్తపోయేది, లోగు ఇచ్చేది, బ్లాస్టింగ్ హెల్పర్గా చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే రోజు నేను కట్టేది చేస్తా ఉన్నాను. 74లో 75లో మైన్లో సరుకు ఎక్కడా రాలా. అప్పుడు ఏంటంటే వెంకటస్వామి వచ్చాడు అక్కడికి గొలగమూరు ఆడ నుంచి పలుపూరుకు వచ్చి రాజాగారి మైలు. అది 90 లక్షలకి బేరం కూడా పెట్టేశాడు. ఎవరు రాజాగారు సీతారాం మైళ్ళకి. తర్వాత ఈ మహానుభావుడు వచ్చాడు చేరి ఆడు ఎప్పుడు వచ్చి అగ్నిగుణం వేసి కూర్చోబడి. నేనేంటంటే ఇది ఒక మతసారం, నేను పసివాడి, నాకు తెలీదు ఈ భక్తి అంటే. అప్పుడు చూసేదాన్ని శైలా నున్నంగా ఒళ్ళు ఉండేది. ఆ యొక్క అగ్ని ఒక కొయ్య వేసి ఆడ మంట పెట్టేది. గుర్రయ్య స్వామి కూడా ఆయన పసి పోలీసమ్మ గారు భోజన గిజలు వండి పెట్టేది అక్కడ. ఈ సెలవే సారు స్వామి వీళ్ళు కూడా పెద్దోళ్ళు ఉన్నారు అక్కడ, 2-3 ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇదే రోజు ఆడ కూర్చోది. ఆడొచ్చి మేము ఆదర బలికి గిన్నెకి దిగాల. మేము దిగే కానీ సాల్ ఉంది. ఆ స్వామి సాల్ వాన వస్తే ఆ సాల్లో ఉండేది. వాన లేకుండా చెట్టు కింద గుణం వేసుకుంది. తర్వాత ఆ రోజు ఏంటంటే ఈ మా నాగస్వామి ఏంటంటే
రోజు పక్క మైన్ కదా ఉండే. మీరేం చెప్పారంటే ఏంటి ఇదంతా చేదస్తము, ఇది ఒక మతాచారం. ఇంతమంది ఆయన గురించి బతకనాటికి వీళ్ళు ఆయన కాడ ఉండరు. నేను నా ఊహ అంటే పని చేసుకోలేక ఆయన కాడ పని బాటు లేక ఇంత బాగుండరు మనుషులు, మాలాగా పని చేసుకోకూడదు కదా, ఆ సాగుని ఎమ్మిడి పెట్టుకొని బతుకుతున్నారు అని నేను మనసులో అనుకునేది. మనకు తెలియదు కదా ఫస్ట్ ఆ యొక్క విధానం. తర్వాత 1976లో పక్కన వొకేషన్ ట్రైనింగ్ అని ఉందట, మా దగ్గర ఎస్పీ కృష్ణారెడ్డిది మైన్ ఉంది. అక్కడ ఒక వాచ్మెన్ కూతురు కడుపులో నొప్పి వచ్చింది. కడుపులో నొప్పి వచ్చేళ్ళకి ఆ వాచ్మెన్ పేరు మర్చిపోయాను, వాళ్ళ అన్న తెలుసు. అన్న పేరు కాళిష, వాళ్ళ చెల్లెలు. కడుపులో నొప్పి ఏదో వచ్చిందని తీసుకొచ్చారు అక్కడికి, హాస్పిటల్కి ఏం పోనాటికి. ఏంది నాకు ఉండోళ్ళు అడిగితే సంగతి కడుపులో నొప్పి, అది 24 గంటల కడుపులో నొప్పి అర్థం కావట్లేదు అని చెప్పి స్వామి కాడ తీసుకొచ్చి ఏదో అక్కడ తవిడి అయినా ఏదో కింద మట్టి అంటే అది ఈబూతో లెక్క వాళ్ళ గుణంలో వల్ల అది తీసుకొచ్చి తవిడి ఆడనమాట. తవిడి ఆమెన రోజు చెప్పు కోసం పెట్టారు. కోసం పెట్టి ఇమీడియట్గా ఇంక పాదు ఆయన మాట్లాడేది అప్పుడు పక్కన ఇల్లులో ఇంక పాదు పోమ్మ అని చెప్పేళ్ళకి ఇమీడియట్గా తగ్గిపోయింది. ఆమె రిటర్న్ హాస్పిటల్కి పోకుండా వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఏంటంటే రోజు ఆ రోజు అది జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం ఆడుకో వచ్చున్నా నేను. నేను చూసేటప్పటికి మాత్రం అంతే ఉండరు ఒళ్ళు కూడా నున్నగా ఈగు పెడితే కూడా జారి పెట్టుకుంటుంది. అత్తమూర్తి ఒళ్ళు అన్నమాట. ఇప్పుడు మీ అక్కడ మంట వేసుకుంటుంటే తర్వాత ఆయన చెప్పాడు ఏమన్నా మైకా ఆయన వచ్చి కూర్చున్నాడు. 2 వారాలు ఉన్నాడు. తొలిసూరి నేను చూసింది తొలిసూరి అదే రావటం. ఆయన నేను 73 నుంచి పోతాను వాడికి. 74లో వచ్చాడు. 74 వచ్చి కూర్చోడు. తర్వాత 4వ లెవెల్లో మేము అదే మైన్లో పనిచేస్తున్నాం అనమాట. మేము ముందు కట్టేవాళ్ళం కదా. అక్కడ మన ఇల్లు అద్దాలు ఎక్కడ పడ్డా ఎక్కడుందో సరుకు ఇమీడియట్గా బస్తాలుగా దిగేసి పెద్ద పెద్ద అద్దాలు. అన్నం దొరకద్ది 10 మంది బతుకుతారు అని ఆయన ఆశీర్వదించి మీ మేలు కూడా ఆడ వేసిన తర్వాత ఎప్పుడు సమయం దొరికేదే అని ఒకడు అడిగితే అయ్యా చిన్నగా చాలా దొరుకుతాయి అని అంటూ వచ్చి ఈ రోజు అట్లా చెప్తూ వచ్చారు. ఆయన చెప్పిన రోజే కళ్యాణ్ రామ్ మైన్లో కానీ కృష్ణారెడ్డి ఆయన భార్య నగలు కుదవబెట్టిన రోజు, పని వాళ్ళందరూ మాకు కూలొద్దు అని చెప్పిన రోజు వెంకటేశ్వరం అక్కడ పోయి కుండం వెలిగించారు. మొట్టమొదటిసారి అక్కడ అట్లా ఒక చిన్న జాడ పడింది. అట్లా చేస్తూ వచ్చేప్పటికి ట్రక్కు వచ్చేసి తక్కువ కాలం ఆయన అప్పులన్నీ తీరిపోయి సంపూర్ణంగా రాజా గారు అంత సంతోషంగా అమ్మేయాల్సిన 90 లక్షలు బేరం కూడా పెట్టారు. మాకు సర్వీస్ కూడా ఇచ్చేస్తా అంటున్నారు. ఆడ వచ్చి పలక పడ్డాయి. మేము చూసాం. మేమే బ్లాస్టర్ కదా తెల్లారి చూసేలకే హై క్వాలిటీలు అద్దాలు మన అద్దాల లెవెల్లో పడింది. ఇప్పుడు బళ్ళ ఆట అప్పుడు రికవర్ అయిపోయాడు మళ్ళా. ఎప్పుడు వాసు ఇప్పుడు ఉన్నాడు కదా తలుపూరు రంగయ్య కొడుకు. ఆయన జరిగింది. తర్వాత ఏంటంటే మన నాగేశ్వమి ఈయన కాడికి పిల్లకాయలకి మండేసేది నాగేశ్వమి. తర్వాత అట్ట మహానుభావుడి కాడికి వస్తా సందాలకు వచ్చేది. ఈయన కాడ పొద్దుబీన దాకా ఉండేది. మళ్ళీ క్వార్టర్స్ దగ్గరే కదా. అప్పుడు తిరుమలకి వచ్చేది ఆయన. అయితే వీళ్ళు క్వార్టర్ ఇచ్చారు, వీళ్ళు చేసుకుంటా ఏడనే ఉన్నాడు. తర్వాత ఏంటంటే ఈయన ఎప్పుడు గవర్నమెంట్ కదిలేసేది ఏడు నుంచి అంతే. మళ్ళీ సిద్రకొండ ఉంది, సిద్ధలేశ్వర స్వామి ఉన్నాడు. ఆడికి వెళ్ళిపోయింది. ఆడి నుంచి మళ్ళీ ముడిగడికి వెళ్ళేది. ముడిగడి నుంచి డాగపూడికి వచ్చేసేది. ముడిగడికి వచ్చేది. మళ్ళీ డాగపూడి కాడికి వచ్చేది. ఆ 80 మీటర్ల ఆవిడేది. ఆవిడ చేస్తా పడతా ఉన్నాడు ఆయన.
1999లో మీకు ఎదురు బాగా 1999లో నాకు ఆరోగ్యం బాగా 1995లో నేను అక్కడ కూర్చోండి అనమాట. 95లో కూర్చోంటే నాకు ఆరోగ్యం బాగా ఉండింది. తర్వాత ఆపేసాను, మైన్లో ఆపేసాను. ఆపేసిన తర్వాత ఖాళీ కూర్చుంటే ఎక్కడ పని దొరకలేదు. ఏంటంటే మా ఊరు స్వామి అని వెంకటస్వామి కాడికి వస్తుంటాడు. అతను ఏంటంటే 3 వారాలు వెంకటస్వామి కాడికి రా అన్నాడు. సరే 3 వారాలు వెంకటస్వామి కాడికి వచ్చి నిద్ర చెయ్యి, ఆయనే నీకు ఎక్కడో చూపిస్తాడు అన్నాడు. సరే చెప్పి 3 వారాలు వెంకటస్వామి కాడికి వచ్చా. ఇక్కడికి 95లో వెంకటస్వామి కాడికి వచ్చాను అన్నమాట. 94 వచ్చాను. 94 వచ్చి అప్పుడు ఏంటంటే నాకు నీ కోసం ఒక ఆయన ఎత్తుకుంటూ వస్తాడు అని ఆ వాసుస్వామి చెప్పాడు. నేను రోజు నిద్ర చేస్తాను అనమాట. వచ్చేది నిద్ర చేసేది 3 వారాలు 5 వారాలు కూడా వచ్చేది. మన వచ్చిన తర్వాత నాకు ఒకరోజు ఒక ఆయన నారాయణ యాచరీ ఒకటి పెట్టినాడు. ఇప్పుడు మన మంత్రి నారాయణ చూసా నిశ్చిత ఆడ మా ఆయనచి మెస్ మెయింటైన్ చేయాలా అని చెప్పి మనిషి వచ్చాడు. తర్వాత ఏంటంటే అప్పుడు వెళ్ళిపోయాడికి విసకపల్లికి యాచరీ పెట్టాడు ఆయన నారాయణ సార్. మన యాచరీలో 1 సంవత్సరం ఆడి ఉన్నా. బాగా మంచి అప్పట్లో మామూలుగా 1000 రూపాయల జీతమైనా అప్పట్లో బాగా భోజనం సరిపోతుంది. తర్వాత నాకు మెస్సు అప్పచెప్పాడు. 4 నెలలు మెస్ అప్పచెప్పిన తర్వాత నాకు నా 10,000 అట్లా వస్తూ ఉంది అప్పట్లో. మన వచ్చి స్వామికి వచ్చి 516 స్వామి పెట్టా. సమాధి శాశ్వత పూజ చేసి పెట్టమని పెట్టారు. శాశ్వత పూజ కట్టుకున్న తర్వాత 2 ఏళ్ళు నేను స్వామి కాడికి రాల. తర్వాత 99లో నాకు ఆరోగ్యం నిండా బాగా లేకుండా వచ్చేసింది. ఎక్కడ హాస్పిటల్ తిరిగినా నీకేం జబ్బు లేదు అన్నారు. నైట్ కనపడితే రాత్రి అన్నం తిన్నాను అనుకో, ఇక్కడి నుంచి జుర్రమనేది కరెంటు లాగినట్టు ఆరిపోయేది ఒళ్ళు. ఎందుకు మన తిన్నది పీల్చేస్తున్నా, రక్తంతో కూడా పీల్చేస్తున్నా అట్ట అనేది. సరే అని చెప్పి ఒక వైద్యుడు కాడిపోయినా. కాడిపోతే ఆ వైద్యుడు నరసింహస్వామి వాళ్ళు వస్తాడు. ఆ వైద్యుడు ఆడిపోతే ఆ వైద్యుడు నీకు పెద్ద ఏదో గాలి భూతం పట్టుకోండి అన్నాడు. సరే అని చెప్పి నేను వచ్చి రచ్చ మీద కూర్చున్నా. ఈ స్వామి చెప్తున్నాడు నీకు పెద్ద ఖర్చు అవ్వద్దు అంటున్నాడు అని చెప్పి కూర్చోంటే నా బోటి ఒక అతను రచ్చ మీద కూర్చోండాడు. నువ్వు ఈ నడమ 2-3 ఏళ్ళ నుంచి గొలముడు పోవట్లేదు కదా, నువ్వు ఒకసారి పోయేసి రా అన్నాడు. సరే అని చెప్పి ఆ రాత్రి ఆలోచించుకుంటా పండుకొని ఆ రాత్రి హాస్పిటల్ పోవాలని, నెల్లూరు హాస్పిటల్ పోదాం, ఇక్కడ కలిసేడు హాస్పిటల్లో ఏం లాభం లేదు అని చెప్పి తర్వాత అక్కడ ఆ రాత్రి ఒక పెద్ద ఆయన నేను రోడ్డు కాడు బస్సు కాడుకుంటే నువ్వు నెల్లూరు దాకా పోతున్నావు కదా, అవతల కూడా బేసరా అన్నాడు. నెల్లూరు అవతల కూడా బేసరా అన్నాడు. సరే అని చెప్పి నేను బద్దలేసింది నెల్లూరుకి అని చెప్పి మా అబ్బాయిని పెట్టుకొని, మా అమ్మ మైకాలు పనిచేస్తుంది, నేను మా అబ్బాయిని తీసుకొని గొల్లముడికి వచ్చేసి నేను హాస్పిటల్ పోకుండా గొల్లముడికి వచ్చేసి 3 రేతులు నిద్ర చేశా. 3 రేతులు చేసి మన బరిగల నాగేని అప్పుడు కలుసుకున్నా ఉన్నాడు. సంగతి అని చెప్తే సరే అబ్బాయి నువ్వు మనం ఇక్కడ కూర్చొని ఊరిగా తినకూడదు, వంట రూమ్లో వాళ్ళకి సేదోడు బాదోడుగా ఉండి చేసుకుంటా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 108 చుట్లు తిరిగి స్నానాలు చేసి తిరగమన్నారు. తర్వాత తిరిగిన తర్వాత 5వ రోజు నేను ధ్యానం వెనక నిద్రపోతున్నా. నైటు 12 ఆ ప్రాంతం అయింది. మన కోనేరు కాడ పెద్ద ఇంతలో కాయకో పెట్ట మరి ఏదో పెద్ద పచ్చ దాన్ని కాల్చేసి ఒక పక్క వెంకటస్వామి మొహం కనపడుతుంది, ఒక పక్క ఏరియా మొహం కనపడుతుంది నా కళ్ళకి. తర్వాత ఈ కోనేరు కాడ దాన్ని కాల్చి చించేసి ఇదో చూడు నీ ఒంట్లోది పోతుందని చెప్పి తీసిరేసాడు. ఇట్టొకటి ఆ మరుసటి నుంచి నాకు ఈ జుర్రు అనేది పోయింది. నేను అన్నం తిన్నాను కదా, బాగా ఫుల్గా అన్నం తర్వాత తిన్న రేత్రే నాకు అంతా లాగేసింది అనమాట. అది పోయింది. అది పోయిన తర్వాత క్రమేణా 18 రోజులు 20 రోజులు దాకా
తిరిగిన తర్వాత బాగుండేది. ఆ తర్వాత 20 రోజు రాత్రి మా ఊరు శివాలయంలో పూజ చేస్తామంటున్నాను. శివాలయంలో పూజ చేస్తుంటే నేను పోయినట్టు అక్కడికి పెద్ద గాలి వచ్చి ఆ శివాలయంలో పూజ చేస్తాను అనమాట. సరే ఒకరోజు ఇంటికి పోయేసి శివాలయంలో ఉన్న మూడు రోజులు తిరిగి చేద్దాం, స్వామి దారి చూపించాడు అని చెప్పి శివాలయం పోయి 3 రోజులు స్నానాలు చేసి 3 పూట్ల శివాలయం తిరిగాను అనమాట. శివాలయం తిరిగితే మరుసటి రోజు అయితే సరే గొల్లముడి వేసి ఇంటికి ఇచ్చేద్దాము అని నేను అనుకున్నాను అనమాట. ఆ రీతి ఏంటంటే పెంచుల కొండ చూపించాడు. పెంచుల కొండ మీద పోతానంట. పెంచుల కొండ అంటే ఫస్ట్ పెంచుల కొండలో ఎంటికలు ఇచ్చేసి నాకు ఇమ్మన్నట్టు ఉండటా అని చెప్పి నేను మన పెంచుల కొండకు పోయి ఎంటికలు ఇచ్చేసి మళ్ళీ 2వ వారంలో ఈయనకు వచ్చి ఎంటికలు ఇచ్చా. ఈ పవిత్రమైన సత్సంగానికి స్వస్తి చెప్పుకుందాం. రేపు ఉదయం మన పదయాత్ర ఉదయం 6 గంటలకు ఆదిత్య డిగ్రీ కాలేజీ నుంచి చిన్నపిల్లల పార్క్ ఎదురుగా ఉంటుంది ఆ కాలేజీ, అక్కడి నుంచి జరుగుతుంది. మనం ఇంతవరకు సాయిబాబా మందిరం నుంచి నడిచేవాళ్ళం. అక్కడ పూజలు ఉంటాయి ఉదయం. అదే కాక ఎన్ని అయ్యేప్పటికీ 1 గంట అవుతుంది. 7 గంటలు అయిపోతే ఎంత ఎక్కువ వచ్చేస్తుంది కనుక ఒకటి 2 సంవత్సరాలు సుమారుగా ఒక చోట చేశాక విద్యాలయం నుంచి కూడా జరిగితే బాగుందని 2 అందరూ కలిసి ఒకేసారి నడవాలనే భావంతో ఆదిత్య డిగ్రీ కాలేజీ నుంచి రేపు ఉదయం 6 గంటలకు సాధనా పదయాత్ర బయలుదేరుతుంది. ఇక్కడ సుమారు 9 గంటల ప్రాంతంలో వచ్చేస్తుంది. మన అందరూ కలిసి నడుస్తాం, కలిసి భోంచేస్తాం, కలిసి నామస్మరణం ఇస్తాం. ఇప్పుడు ఈ విశిష్ట అతిథుల్ని గౌరవించుకుంటూ ఈ కార్యక్రమం ప్రస్తుతం నామం చెప్పుకుంటా వారిని గౌరవిస్తాం. రాజేంద్రమ్మ మేము నెట్లో పెడతాం. రేపు